ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన మంత్రి రెండు గ్రామాల మధ్య చిచ్చు పెడతారా? ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఇదే పని చేశారు. శతాబ్దాలుగా పొదిలి కొండగా పేరుగాంచిన పృథలగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పక్కనే ఉన్న మర్రిపూడి గ్రామానికి చెందినట్లుగా జీవో జారీ చేశారు. జీవో జారీ చేసినట్లు మంత్రి స్వయంగా ప్రకటించారు. ఇక నుంచి పొదిలి లక్ష్మీ నరసింహస్వామి కొండ మర్రిపూడికి చెందుతుందని అన్నదాత నిధుల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై పొదిలి వాసులు మండిపడుతున్నారు. మంత్రికి చరిత్ర తెలియదని, నాటి పృథలగిరినే నేడు పొదిలిగా పిలుస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పొదిలి కొండను మర్రిపూడి కొండగా మారిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఐక్య వేదికగా ఏర్పడి పోరాటానికి సిద్ధమవుతున్నారు. మీరు మరలా పునరాలోచించుకొని ఈ దేవాలయాన్ని పొదిలికొండ దేవాలయము, పృథులాపురి దేవాలయము, పృథులగిరి దేవాలయం కాబట్టి మీరు ఈ చరిత్రను మొత్తము పునరాలోచించుకొని దీన్ని మళ్ళా చేస్తారని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ఒక ఉద్యమంలాగా మాట్లాడుతూ నీ దగ్గర నుంచే మీ దగ్గరికి వచ్చి మాట్లాడుకోవాలని చెప్పి ఉద్దేశంతో మేము మామూలుగా మీతోటి విన్నవించుకుంటున్నాము. ఈ పొదిలికొండ అనే దాన్ని మర్రిపూడిలో కాకుండా పొదిలిలోనే ఉంచే విధంగా ఏదైతే మంత్రి గారు జీవో తీసుకొచ్చారో ఆ జీవోని పునరాలోచించి ఆ జీవోని రద్దు చేసే విధంగా తోడ్పాటు చేసి పొదిలికి ఏదైతే తలమానికంగా చెప్పుకోదగ్గ విధంగా పొదిలికొండ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని యథావిధిగా మంత్రి గారు కొనసాగించి పొదిలి ప్రజలకు పొదిలి భక్తులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. గత చరిత్ర చూసుకుంటే ఎక్కడా కూడా పొదిలికొండ కాకుండా మరిపూడి కొండని కానీ ఎక్కడ శాసనాల్లో కానీ లేకపోతే రికార్డు పరంగా కానీ ఎక్కడా లేదు. వెంకటగిరి రాజా గారి టైం నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా చరిత్ర అంతా కూడా పొదిలికి సంబంధించిన ఆస్తిగానే భావిస్తూ ఉన్నారు. అలాంటి జీవోని ఇలాంటిది ఏదన్నా ఉంటే మాత్రం దీన్ని మాత్రము ఇక్కడున్న ప్రాంతం వాళ్ళము, ఇక్కడున్న నేను ఈ ప్రాంతపు ఆడపిల్లని నేను కూడా దీని విషయంలో నేను కూడా చాలా బాధపడుతున్నాము. గుడుల రూపంలో ప్రాంతాలని విడగొట్టే పరిస్థితి మాత్రం తేవద్దని మేము కోరుకుంటూ మరొకసారి మేము విన్నవించుకుంటున్నాము.